సంవత్సరం 2 టైమ్స్. ఎప్పుడంటే మేము అయ్యప్ప మాల వేసేటప్పుడు నవంబర్ ఆర్ డిసెంబర్ మంత్ లో గానీ, ఇప్పుడు అయ్యప్ప పుట్టినరోజు ఏప్రిల్ 14వ తేదీ శబరిమల నుంచి అనమాట దర్శనాలు చేసుకుని వస్తాను. కాకపోతే అన్ని టెంపుల్స్ మీద కూడాను మన తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఇప్పుడు వదిలి వెళ్ళడానికి మాత్రం ఇష్టం లేదు అసలు. యాక్చువల్ చెప్పాలంటే ఈ మధ్యలో తిరుమలలో చాలా మార్పులు వచ్చేస్తున్నారు, నిజమైన మార్పులన్నీ? చాలా మార్పులు వచ్చాయి. భోజనం విషయంలోనైతేనేమి, వస్తువుల విషయంలో అయితేనేమి, మళ్ళీ ల్యాబొరేటరీస్ బాత్రూమ్ల విషయంలో అయితేనేమి, అన్ని విషయాల్లో కూడా చాలా బాగా క్లీన్ చేస్తున్నారు. అప్పటికప్పుడు చాలా బాగా చేస్తారు. మళ్ళీ లడ్డు తీసుకున్నారు మీరు? లడ్డూలు తీసుకున్నాం. ఎలా ఉంది లడ్డు? లడ్డు చాలా బాగుంది, క్వాలిటీగా ఉంది. గతం కంటే బాగుంది. గతం కంటే బాగుంది. ఇక్కడ ఇంకోటి చూసుకుంటే దర్శనం ఎలా జరిగిందంటే మీకు తోపులాట్లు ఇబ్బందులు పడ్డారా? ఏమన్నా పిల్ల తరపున ఏర్పాట్లు అయితే సూపర్. ఇంకోటి మరి ఇక్కడ అన్నప్రసాదం క్వాలిటీ ఎలా ఉంది? అన్నప్రసాదం సూపర్ అన్న. అన్నప్రసాదం అంటే గతంలో సాంబార్ వేసేటప్పుడు పలచగుండేది, కానీ ఇప్పుడు ఈ రోజు తినేటప్పుడు మాత్రం ముక్కలతో చాలా బాగుంది. అసలు యాక్చువల్ గా అసలు అంటే కర్రీ అవసరం లేదు. గొప్ప అంత బాగానే ఉందా? చాలా బాగుంది. అంటే కొంతమంది తిరుమల మెయింటెన్స్ బాగోట్లేదు ఈ మధ్య కాలంలో, పట్టించుకోవట్లేదు అంటారు, అది వాస్తవం ఏంటి? అదేం లేదండి. అంటే అపోహాలు ఎన్ని అని చెయ్యొచ్చు, అది ఎవరి మీదకి వెళ్తుంది నింద? దేవుడి మీదకి వెళ్తుంది. అదే చేయవలసిన బాధ్యత ఎవరిది? మనది. అంతేగాని ఇక్కడ బాగోలేదు అక్కడ బాగోలేదు అనేసి అంటే అసలు ఎక్కడ అంటే తిరుమల దేవస్థానంలో బాగోలేదు అనేసి అనేవాడు ఇంకెక్కడ కూడా మరి అది చేయలేరు అనమాట. ఈ మధ్య పట్టించుకోవట్లేదు అంటున్నారు అనమాట. పట్టించుకోకపోవడం అంటూ లేదండి, పట్టించుకోకపోవడం అంటూ లేదు. శ్రీవారి భక్తులుగా మీరు సంతృప్తిగా ఉన్నారు ఇక్కడ కలిపిన సదుపాయాలు ఇవన్నీ కూడా? వెరీ నైస్. ఎన్నిసార్లు వచ్చి మీరు తిరుమలకి ఇప్పటిదాకా? ఎవ్రీ ఇయర్ వస్తాం. మరి ఇయర్లీ వన్స్ వస్తా ఉంటున్నారు. మరి ఈ మధ్య కాలంలో చేంజెస్ ఏమైనా వచ్చాయి తిరుమలలో? మళ్ళా ముందు పాతలా ఎట్లుండేనో అట్లా ఉంటుంది. మంచిగా ఫుడ్ అయినా, ఫెసిలిటీస్ అయినా, నీట్నెస్ అయినా బాగుంది. ఇప్పుడు ఎప్పటి నుంచి మార్పులు వచ్చాయంటారు మీకు తెలిసి? ఇలా 2-3 ఇయర్స్ వచ్చినప్పుడు మాకు అంత అంటే ఫుడ్ అయినా చేంజెస్ బాగా లేకుండే. క్వాలిటీ లేదా ఫుడ్? అంత కంఫర్ట్ లేకుండే. ఇక్కడ రూమ్స్ అయినా కొంచెం కంఫర్ట్ లేకుండే. ఇప్పుడు మళ్ళా ముందు ఎట్లా నీట్ ఉండేనో అట్లా ఉండే. ఫుడ్ అయినా మంచిగా క్వాలిటీ ఉంది. ఇప్పుడు లడ్డు తీసుకున్నారా? తీసుకున్నాం. లడ్డు క్వాలిటీ బాగుంది, ముందట్లా ఉంది. అన్నప్రసాదంలో వడ ఎక్స్ట్రా యాడ్ చేశారంట, తీసుకున్నారా? బాగుంది, బాగుంది, టేస్ట్ బాగుంది. ఇప్పుడు రూమ్ ఫెసిలిటీస్ కానీ, సెక్యూరిటీ సంబంధించి తోపులాట్లు అవన్నీ లేకుండా, గందరగోళం లేకుండా ఉందా? అన్ని మంచిగా ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. ముందు మధ్యలో అట్లా అయిన ఉండే కానీ కొంచెం అన్ని ఇప్పుడు మళ్ళీ మంచిగా నార్మల్ గా వచ్చేసినాయి అన్ని. మొత్తానికి మీరు శ్రీవారి భక్తురాలు ఇప్పుడు సాటిస్ఫాక్షన్ ఉన్నారా? చాలా. మీరు చెప్పండి, ఎలా ఉంది? చాలా బాగుంది సార్. నార్మల్ 2-3 ఇయర్స్ కొంచెం డిఫరెన్స్ అయింది, కానీ ఇప్పుడు పూర్వం ఎట్లుందో వంటకాలు కానీ పరిసరాలు కానీ అన్ని శుభ్రంగా ఉంటున్నాయి. ఇంత మంచిగా ఉన్నది. కొంతమంది ఏం బాగోట్లేదు మధ్య మెయింటెన్స్ అంటున్నారు, కొంతమంది అలా కూడా వస్తున్నాయి. 2-3 ఇయర్స్ అయింది అది, కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. అప్పటికన్నా చాలా బాగుంది. ముందటికన్నా ఎక్కువ మంచిగా ఇంప్రూవ్ చేశారు. రూమ్స్ కూడా అన్ని క్లీన్ ఉంటున్నాయి. మాత్రాన అంతా అదే లేదు కదా. ఇంత పెద్ద ప్లేస్ లో ఎన్నో కొద్దిగా ఏదో ఒక దగ్గర ఉంటది, అట్లని మొత్తాన్ని తప్పు పట్టలేం కదా. కొంతమంది అసలు పట్టించుకోవట్లేదు, గుడి సంబంధించి ఇప్పుడు పాడైపోయింది అన్నట్టు చెప్పుకుంటూ వస్తున్నారు. నిజానికి చెప్పంటే తిరుపతిలో ఉన్నంత నీట్నెస్ ఎక్కడ ఉండదు. మనం ఏడైనా కూర్చోవచ్చు, ఏడైనా పాడుకోవచ్చు, ఎక్కడ ఉండదు తిరుపతిలో ఉన్నంత నీట్నెస్. ఏడైనా కూర్చోవచ్చు, మధ్యలో ఎన్నో ఇక చిన్న చిన్న ఇక్కడ ఇంత పెద్ద ప్లేస్ మెయింటైన్ చేస్తుండే అది గ్రేటే. నుంచి ఎన్ని కిలోమీటర్ల చుట్టుముట్టు ఎంత మెయింటెనెన్స్ క్లీన్ ఉందో మీరు చూసి రండి. మేము చెప్పడం వేరు, అయినా ఎవరో ఒక రోజు వచ్చి ఎక్కడో ఏమోనో చూసి అదంతా ఖరాబ్ ఉన్నదని చెప్తే ఇక వాళ్ళ మాటలు పట్టుకొని మీకు చెప్పేది మేమేముంది చెప్పండి.